ఏజీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి కాంచన గంగా డిఎన్ మూర్తి దంపతుల ఆధ్వర్యంలో 30 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా గురుస్వాముల చేతుల మీదుగా చాలా ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ సంవత్సరంలో శివమాలలు వేసిన వారు, శ్రీ వెంకటేశ్వర స్వామి మాలలు వేసిన వారు, బంబం బాబా మాలలు వేసిన వారు, వివిధ రకాల మాలలు వేసిన స్వాములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని జిల్లాల నలుమూలల నుండి నాయకులు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి గురుస్వాములు, భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శబరిమలలో ఇలాగైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో స్వామివారికి నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీమతి కాంచన గంగా మూర్తి దంపతులు శ్రీ అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించి వచ్చిన స్వాములకు, భక్తాదులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. అలాగే ఫర్ ద పీపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన శ్రీ అయ్యప్ప స్వామి స్వాములకు, భక్తులకు, వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు శిరస్సు వంచి నమస్కారములు చేస్తున్నామని, ఎందుకంటే ప్రతి ఏటా జరుపుకునే ఈ యొక్క కార్యక్రమానికి వారి ఇంట్లో సభ్యునిగా నన్ను భావించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అని తెలియజేశారు. ఎందుకంటే వారు ఇచ్చిన ఆశీస్సులు మా కుటుంబానికి ఎంతో శుభప్రదమని, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, మాకు కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ వందనాలు తెలిపారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎన్ మూర్తి గారి స్వగ్రహం దగ్గర ఉన్నాము. ఎందుకంటే ప్రతి 30 సంవత్సరాలుగా ప్రతి ఏటా శ్రీ అయ్యప్ప స్వామి మహోత్సవానికి అయ్యప్ప స్వాములందరికీ పడిపూజ కార్యక్రమానికి భోజనాలు మరియు పూజా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్న మన శ్రీమతి కాంచన గంగా డిఎన్ మూర్తి గారి స్వగ్రహం నందు ఇక్కడ ఉన్నాం. ఈరోజు అయితే ఇక్కడ భక్తాదులు, స్వాములు వేలాదిగా తరలి వచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా ఎంతో మంది ఊరికే ఆయన కేవలం ఒక ఫోన్ మెసేజ్ లోన తెలిసిన వారికి ఈ యొక్క కార్యక్రమం ఉందని చెప్పగానే స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఆయన బంధుమిత్రులు అయితేనేమి, ప్రజలైతేనేమి, నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి భక్తాదులు అయితే విపరీతంగా వచ్చారు. ఇంకా అయ్యప్ప స్వామి మాలలు ధరించిన అయ్యప్ప స్వాములు, శ్రీ వెంకటేశ్వర స్వామి మాలలు ధరించిన వారు, శ్రీ బమ్మం స్వామి మాలలు ధరించిన వారు, ఇలా ప్రతి ఒక్కరికి ఆయన ఆహ్వానం పలికారు. ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి స్వాములందరూ వేలాదిగా తరలి వచ్చారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమము చాలా కన్నుల పండుగగా, అలాగే శివమాలలు ధరించిన స్వాములు, ఇలా ప్రత్యేకంగా ఎంతో మంది స్వాములు, భక్తాదులు చేశారు. అయ్యప్ప స్వామి మహోత్సవ కార్యక్రమంలో అయ్యప్ప స్వామికి నైవేద్యాలతో నెయ్యి నైవేద్యం అయితేనేమి, పసుపు కుంకుమ నైవేద్యం అయితేనేమి, మళ్ళా విభూతి నైవేద్యం అయితేనేమి, శబరిమలలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో, ఎటువంటి పూజలు నిర్వహిస్తారో అలా గురుస్వాములు అంటే 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ల నుంచి మాలలు ధరించి గురుస్వాములైన పెద్ద పెద్ద స్వాములంతా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని పూజలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీమతి కాంచన గంగా డిఎన్ మూర్తి గారి దంపతులు, వారి కుమారులు, వారి యొక్క కుటుంబ సభ్యులు అంతా పాల్గొని పూజలు నిర్వహించి వచ్చిన భక్తాదులకైతేనేమి, స్వాములకైతేనేమి, ప్రజలకైతేనేమి ఎంతో ఆప్యాయంగా వాళ్ళకి పూజా కార్యక్రమాలలో నిర్వహించి, అలాగే వాళ్ళకి భోజన సదుపాయాలు, రకాల వంటకాలు స్వాములకు ఈరోజు కల్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది ఆయనకు వచ్చి అభినందనలు తెలిపి ఆ దంపతులకు ఆశీస్సులు ఇచ్చారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరకు వెళ్తున్నాను. వారితోనే మనము ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందాము. మీ ఏజీఎన్ న్యూస్ తో అస్లాం.
హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమః నిజదీపం దర్శయామి స్వామియే శరణమయ్యప్ప శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ శ్రీమధ్యోమి నమోస్తుతే హరిహరపుత్రయ్యప్ప స్వామినే నమః దీపం దర్శయామి స్వామియే శరణమయ్యప్ప भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सप्तत्तरेण परपञ्चमे अध्याय नमः ओम मणिकण्ठाय नमः भुजङ्गवर्णोत्तमाय नमः ओम मणिकण्ठाय नमः निक्षदन्मिने नमः ओम मणिकण्ठाय नमः व्यापमानाय नमः ओम मणिकण्ठाय नमः महारूपाय नमः ओम मणिकण्ठाय नमः मायादेवी सुदाय नमः ओम मणिकण्ठाय नमः अन्याय नमः ओम मणिकण्ठाय नमः अनीयताय नमः ओम मणिकण्ठाय नमः गुणाय नमः ओम मणिकण्ठाय नमः रुद्राय नमः ओम मणिकण्ठाय नमः विघ्नेशाय नमः ओम मणिकण्ठाय नमः वीरभद्रेशाय नमः ओम मणिकण्ठाय नमः महाशास्त्रे नमः ओम मणिकण्ठाय नमः स्वशास्त्रे नमः ओम मणिकण्ठाय नमः महादेवाय नमः ओम मणिकण्ठाय नमः स्वामी वाరి పుష్పాలు పాదాల చెంత అయ్యండి తల మీద ఎత్తండి స్వామి దయచేసి ఓం మహాదేవాయ నమః ఓం మణికంఠాయ నమః మహాదేవసుదాయ నమః ఓం మణికంఠాయ నమః నవ్యాయ నమః ఓం మణికంఠాయ నమః లోకకర్త్రే నమః ఓం మణికంఠాయ నమః లోకభర్త్రే నమః ఓం మణికంఠాయ నమః పరాత్పరాయ నమః ఓం మణికంఠాయ నమః లోకరక్షకాయ నమః ఓం మణికంఠాయ నమః ఓం ధన్వినే నమః ఓం మణికంఠాయ నమః ఓం తపస్వినే నమః ఓం మణికంఠాయ నమః ఓం తపస్వినే నమః ఓం మణికంఠాయ నమః భూత సైనికాయ నమః ఓం మణికంఠాయ నమః దేవశాస్త్రే నమః ఓం మణికంఠాయ నమః వేదశాస్త్రే నమః ఓం మణికంఠాయ నమః భూతశాస్త్రే నమః ఓం మణికంఠాయ నమః భీమసాహస పరాక్రమాయ నమః ఓం మణికంఠాయ నమః నాగాహరాయ నమః ఓం మణికంఠాయ నమః నాగేశాయ నమః ఓం మణికంఠాయ నమః మగేశాయ నమః శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమో శరణమయ్యప్ప 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 శరణమో శరణమయ్యప్ప 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 శరణమో శరణమయ్యప్ప 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 శరణమో శరణములంటే మరణము లేదు
అయ్యప్ప నామం తారక మంత్రం శరణమయ్యప్ప 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 శరణమో శరణమయ్యప్ప 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 శరణమో శరణమయ్యప్ప 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 శరణమో శరణమయ్యప్ప 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 శరణమో ఓం హరిహర సుగణానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నివారణాయ ప్రత్మానదీపాయ మానసే ప్రదీపాయ మంగళం యజోద సర్వలోకానాం తేజసం తేజముత్తమం ఆత్మజ్యోతి పరంధామ నీరాజనమిదం ప్రభో స్వామి నీరాజనం స్వామి నీరాజనం विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमानित्यं विश्वात्मानो परा
అపురూపమైన బ్రహ్మ ఆడజన్మ. ఇంతసేపు పడి పూజ కార్యక్రమాన్ని ఉదయం నుంచి ఆర్కెస్ట్రా కార్యక్రమం చాలా జరిగింది. ఇప్పుడు కూడా కొద్దిసేపు ఆర్కెస్ట్రా కార్యక్రమం కొనసాగుతుంది. భోజన కార్యక్రమాలు భోజనం దగ్గర నా నమస్తేనా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శ్రీ అయ్యప్ప స్వామి పూజ జరిగించుకుంటున్నాము. ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఎన్నో రకాల పూజలు నిర్వహించి ఎంతో ఇదిగా భక్తులు అసలుకి భజనలు అయితేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఇక్కడ పూజలు నిర్వహించారు. ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితే చాలా కన్నులుగా పండుగగా జరిగినాయి. ఈ కార్యక్రమంలో శ్రీమతి కాంచనగంగా డిఎన్ మూర్తి గారు ప్రతి ఒక్కరికి పూజా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే వాళ్ళు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో ఎన్నో పూజలు నిర్వహించారు. అవి ఎలాంటి పూజలు అంటే శ్రీ శబరిమలలో అయ్యప్ప స్వామికి జరిగే ప్రతి పూజా కార్యక్రమాలు, నైవేద్యాలతో చేసే ప్రతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఒకసారి చూడండి, ఇక్కడ 18 మెట్లు అవి ఉంటాయి కదా, ఆ మెట్లన్నీ ఇక్కడ ఎంత బాగా ఇచ్చేశారో అవన్నీ మీకు నేను పూర్తిగా పూజా కార్యక్రమాల్లో జరిగిన ప్రతి సన్నివేశాన్ని మీకు వీడియోలో చూపిస్తాను. ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ అయ్యప్ప స్వామి కృప ఉండాలని మనస్ఫూర్తిగా మా యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా యొక్క ఛానల్ ని చూస్తున్న మీరంతా మనస్ఫూర్తిగా నన్ను ఈ వాడిగా ఆదరించి ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా. ప్రతి ఒక్క స్వాములు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న స్వాములకే కాదు, ప్రతి ఒక్కరికి మాల ధరించిన ప్రతి ఒక్క స్వామికి, అయ్యప్ప స్వామికి వారు ఏదైతే మాల వేసి ఏదైతే కోరుకునే వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం అయితేనేమి, ఆరోగ్య అభివృద్ధి కోసం అయితేనేమి, వారి పిల్లల చదువుల కోసం అయితేనేమి, వాళ్ళ వ్యాపార దానికోసం అయితేనేమి, ఏ విధంగా వాళ్ళు కోరుకున్నారో వారి అన్ని కోరికలు మనస్ఫూర్తిగా తీరాలని మా యొక్క ఏజిఎన్ న్యూస్ ద్వారా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క ఛానల్ ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మీకు నేను అందిస్తూనే ఉంటాను. మీ ఏజిఎన్ న్యూస్ తో మీ అస్లం. ఇప్పుడు మనము పూజా కార్యక్రమాలు నిర్వహించిన చోట్ల ఉన్నాము. మార్నింగ్ నుంచి ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీమతి కాంచనగంగా డిఎన్ మూర్తి గారి దంపతులతో మనం ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో మంది ఆహ్వానానికి విచ్చేశారు. ఆహ్వానం పలికితేనే, ఆయన పలుకు వింటేనే చాలా మంది వేలాదిగా తరలి వచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు, స్వాములు, అయ్యప్ప స్వాములు, శివమాలలు ధరించిన స్వాములు, బంబం బాబా స్వాములు, ఇలా ప్రతి ఒక్క మాలలు ధరించిన స్వాములంతా ఇక్కడికి ఈరోజు వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఇప్పుడు మనము ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీమతి కాంచనగంగా డిఎన్ మూర్తి గారు, ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మరియు మా యొక్క మిత్రులు శ్రీమతి కాంచనగంగా డిఎన్ మూర్తి గారితో ఉన్నాము. ఈ కార్యక్రమం గురించి వారి మాటల్లోనే విందాం.
అందరికీ నమస్కారం. మా కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వెంటనే వేలాదిగా ఈ తాలూకా వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజానికానికి మరియు అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు మరియు బొమ్మం స్వామి భక్తాదులకు, వివిధ మాలాధరణ శివస్వాములందరికీ కూడా, మరియు మిత్రులు శ్రేయభిలాష్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వేలాది మంది రావడం, వాళ్ళందరికీ కూడా అయ్యప్ప స్వామి కృపా కరుణా కటాక్షులు వాళ్ళందరిపైన ఉండాలని, జీవితాంతం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని, మంచి దైవ ఆశీర్వాదాన్ని మాకు ఆ దేవదేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని పిలిచేసినటువంటి మిత్రులు శ్రేయభిలాషులు మరియు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గృహంలో జరిగినటువంటి అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేలాది మంది మా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ అయ్యప్ప స్వామి దయ కరుణా కటాక్షాలు మన అందరిపైన ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పూజ జరిపించుకునే స్తోమతను స్థాయిని ఆ అయ్యప్ప స్వామి మాకు, తర్వాత మా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించాలని, అందరికీ మంచి జరగాలని, ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా మేము చేయబోయే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం గత 35 సంవత్సరాలుగా కూడా మేము ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల మేము ఉన్నంత వరకు కూడా ఆ అయ్యప్ప స్వామి పూజ ఇలాగే మేము జరుపుకునే మాకు శక్తిని ప్రసాదించాలని, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను.